అంటే తమ ఖాతాలో వేసుకోవడానికి వాళ్ళు ఎలాంటి, అంటే ఇప్పుడు ఒక సీట్ ఖాళీ అయిపోతుంది, అది వెంటనే ఎవరు బీజేపీ ఖాతాలో వెళుతుందా లేకుంటే తెలుగుదేశం జనసేన ఖాతాలోకి వెళ్ళి చిరంజీవిని నామినేటెడ్ పొజిషన్ లో పంపించారు. చిరంజీవి చేస్తారంటారా? మోస్ట్ ప్రాబబ్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నాకున్న ఇన్ఫర్మేషన్ వరకు సాయిరెడ్డి గారు గవర్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓ, సాయిరెడ్డి గారు గవర్నర్ అవుతారు, చిరంజీవి గారు రాజ్యసభ సభ్యుడు అవుతారు. ఇదంతా వ్యూహంలో భాగం. జగన్మోహన్ రెడ్డిని ముంచడానికన్నా అసలు జగన్మోహన్ రెడ్డి అక్కడ పైన తేలుతుంటే ముంచడానికి స్కోప్ ఉందండి. ఆల్రెడీ ఎలక్షన్స్ లో జూన్ లోనే మీకు మొత్తం కంప్లీట్ గా అయిపోయింది. ఒకటే వర్డ్ ఆయన డెలివర్ చేసింది ఏంటి, మనం ప్రజల్లో మాట్లాడుతుంటాము, ఈ మిడిల్ క్లాస్ పీపుల్ చాలా మంది మాట్లాడుతుంటారు, మా నాన్న పేరు పోయిద్ది, మా వంశం పేరు పోతుంది, ఇవన్నీ మాటలు ఊరికి చెప్పుకోవడానికి రియలిస్టిక్స్ ఏమి ఉండవు. ఇప్పుడు ఆయన ఒకటే మాట అన్నాడు, నేను మీకు మంచి చేస్తే ఓటేయండి, మంచి చేయకపోతే ఓటేద్దామని. అన్ని స్కీములు పెట్టి డబ్బులు డైరెక్ట్గా ఇచ్చిన తర్వాత కూడా మంచి చేయలేదని ప్రజలు అనుకున్నారు. అంటే వాళ్ళ దృష్టిలో మంచి చెడు అనేది వాళ్ళకి తెలియదు, ఇంకా ప్రజలకి. ప్రజలు ఇంకా చాలా లాయల్ గా ఉన్న ఓటర్స్ మన వాళ్ళు. సో ఇప్పుడు ఆయనని ముంచేయడానికి ఆయన సముద్రంలో దిగిపోలేదు, మునిగిపోలేదు, పైన తేలుతులేడు. ఆల్రెడీ ఆయన ఉన్న ప్లేస్ అదే ఉంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మేబీ ఈయన అయితే గవర్నర్ తమిళనాడు కావచ్చు. ఎందుకంటే అది కూడా సార్ మీరు సంచలనాలు సృష్టిస్తున్నారు. తమిళనాడులో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఓకే, సో విజయసాయి రెడ్డి గారు తమిళనాడు గవర్నర్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. తమిళనాడులో గవర్నర్ అయ్యారనుకోండి, అంటే ఇప్పుడు ఎవరికి ఉపయోగాలు ఇవన్నీ? బీజేపీకి కలిసి వచ్చే అంశాలు. ఎందుకు బీజేపీకి కలిసి వచ్చే అంశాలు అంటే, ఒకటి మనం గమనించాల్సింది, తమిళనాడులో ఈరోజు రాజకీయాలు చాలా స్పీడ్గా మారుతున్నాయి. ఈ స్పీడ్గా మారుతున్న తరుణంలో ఇప్పుడు బీజేపీకి సంబంధించిన లాయల్ పర్సన్ ఎవరో ఒకరక్కడ గవర్నర్గా ఉండాలి, దాని వ్యవహారాలు మొత్తం అంతా చూసుకోవాలి. విజయసాయి రెడ్డి గారికి అయితే పొలిటికల్కి సంబంధించిన ఎలక్షన్స్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉంది. ప్లస్ అదేవిధంగా ఆయన గవర్నర్ అంటున్నాను, గవర్నర్ కాదు, ఆయన బీజేపీ తరపు నుంచి ఏదో ఒక మంచి పోస్టులు అయితే ఉండే అవకాశం, గవర్నర్ కాకపోవచ్చు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు చెప్పలేము అది మనం. మరి బీజేపీ తలుచుకుంటే ఏదైనా చేస్తుంది, బీజేపీ తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. అది బీజేపీ చేతిలో ఉన్న పని. ఆయన గవర్నర్ చేయొచ్చు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేయొచ్చు, లేకపోతే వైస్ ప్రెసిడెంట్ కూడా చేయొచ్చు. సో బీజేపీ ఇష్టము. ప్లస్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇష్టం కూడా ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు ఆపోజిషన్. చంద్రబాబు నాయుడు గారు నథింగ్. మనమందరం మీద సెంట్రల్ గవర్నమెంట్ ఉందనుకుంటే అది మనమంత మూర్ఖులు ఎవరు లేరు. అసలు చంద్రబాబు చెప్తున్నాయి కదా, అసలు నెంబర్స్ నథింగ్ అండి. వాళ్ళకి ఒక చిటికి వేస్తే ఆ నెంబర్లు మొత్తం మారిపోతాయి. చంద్రబాబు నాయుడు గారి నెంబర్స్ మీద వాళ్ళు ఆధారపడడం అనేది అసలు అది ఒక బూతు. నన్ను అడిగితే అసలు వాళ్ళ నెంబర్లు నథింగ్ ఆయనకి. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళకి మద్దతు చాలా ఉంది, చాలా మంది ఎంపీలు అందరూ వచ్చేస్తున్నారు. ఎక్కువ మాట్లాడుకుంటే శివసేన లాగా ఈ పార్టీ చీలకుండా ఉంటే చాలు. ఓకే, అదే ఎక్కువ. అంటే పవన్ కళ్యాణ్ ఏకనాథ్ షిండే చేసేస్తారా? చెప్పలేము. సో ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా 2/3 మెజారిటీ మొత్తం జనసేనలోకి బీజేపీకి జంప్ అయింది అనుకోండి, టీడీపీ పార్టీ పరిస్థితి డిజాల్వ్. సో ఈ లెక్కలు చూసుకుంటే చంద్రబాబు నాయుడుకి థ్రెట్ ఎక్కువగా ఉంది రాదర్ దాన్ వైసీపీ. అంటే ఇందాక నుంచి ఉంటుంది వైసీ. ఇప్పుడు విజయసాయి రెడ్డి అనే వ్యక్తి ఖచ్చితంగా బీజేపీ తప్పిదం చేసుకోకూడదు, చరిత్రలో నిలిచిపోకూడదు. అంటే ఇమీడియట్లీ ఆయన లోకేష్ గారిని సీఎం చేస్తేనే కనీసము కొడుకుకి ఏదో ఒకటి చేశారు, మాజీ సీఎం అని అనిపించుకోవడానికి లోకేష్ గారికి ఒక ఛాన్స్ ఉంటుంది తప్ప, చెయ్యలేదు అనుకోండి జీవితంలో ఎప్పుడు ఇంకా వాళ్ళ ఇంటి నుంచి సీఎం అయ్యే ఎవరికి అవకాశాలు లేవు. ఇది రాసి పెట్టుకోండి. ఓకే, ఇంకా మన లోకేష్ గారు అయితే ఇంకా డైరెక్ట్ పాలిటిక్స్ ఆయన సీఎం అయ్యే అవకాశాలు లేవు. సో దిస్ ఈస్ ది సిచ్యుయేషన్. ఇప్పుడైతే అయినట్టు, ఇప్పుడైతే అయినట్టే. ఇప్పుడైతే అది కూడా ఒక 6 months లోపల ఏమైనా సీఎం చేసేసుకొని ఆయన వాళ్ళ ఇంట్లో 2 సీఎంస్ ఉన్నారని చెప్పుకోవడానికి బాగుంటుంది తప్ప, అదర్వైజ్ నెక్స్ట్ ఇంకా డ్యూరేషన్ పెరిగే కొద్దీ స్కోప్స్ తగ్గిపోతాయి. సార్ ఇప్పుడు ఒకవేళ మీరు అన్నట్టు లోకేష్ బాబుని సీఎం చేస్తే పవన్ పరిస్థితి ఏంటండి? ఆయన కదా ప్రామిసింగ్. ఎవరు ప్రామిస్ అండి? ఆయన సీట్లన్నీ 21 ఏంటి సార్? ఆయన అసలు కీలక వ్యక్తి, అసలు వీళ్ళిద్దరు కలవడానికి సూత్రధారి. అసలు మినిస్టర్ నుంచి పీక్ అవుతారు. మినిస్టర్ సూత్రధారి తర్వాత సంగతి అండి. మినిస్టర్ నుంచి పీక్ పడదోబేసి ఆయనని ఇప్పుడు 130 మందితో వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసుకొని సీఎం ని చేసేస్తే లోకేష్ అయిపోయింది. ఆయన ఎవరు అసలు నథింగ్. మినిస్ట్రీ తీసేస్తారు. అంత ధైర్యం చంద్రబాబు నాయుడు చేయగలరా? చేస్తారండి. ఏమి కేసులు మర్చిపోయారు. పవన్ కళ్యాణ్ చాలా ఇది కదండి. ఏమో ఇప్పుడు ఆయన సీఎం ని పీకేసి లోకేష్ గారిని సీఎం వేసిన తర్వాత లోకేష్ గారు ఆయన మీద తప్పుడు కేసులన్నీ మొత్తం పెట్టేసి లోపలేస్తే ఎవడో చూసుకుంటారు ఆయన? హూ నోస్? ఎనీథింగ్ విల్ హ్యాపెన్. మీరు ఎనీథింగ్ విల్ హ్యాపెన్ అని మీరు చాలా మాట్లాడుతున్నారు. అంటే అలా కాదు. విల్లు, కెన్ను,
మే ఎప్పుడైనా ఎలా అయినా అప్లై చేసుకోవచ్చు. సో అది వాళ్ళ ఇష్టం, ఎందుకంటే నేను అక్కడ లేను లేకపోతే మీరు అక్కడ లేరు. ఇదంతా మనం ఏంటంటే మనం లేకపోయినా మనకు కనీసం ఇది ఇలా అని అర్థమయ్యే అవకాశం ఉంది కదా. నేను ఎందుకు ఆ విషయం చెప్తున్నానంటే మీకు, నేను 2015-16 నుంచి ఈ రోజు వరకు ఆల్మోస్ట్ 200 చిల్లర పొలిటికల్ పార్టీస్ ఇండియా వైడ్ రిజిస్ట్రేషన్ చేసిన ఒక కన్సల్టెంట్ ని. ఓకే. ఎలక్షన్ కమిషన్ ని, అలానే ఎలక్షన్ హీరింగ్ ని, పొలిటికల్ సెగ్మెంట్స్ ని, పొలిటీషియన్స్ ని, అది కూడా పొలిటీషియన్స్ అంటే మీ గ్రేడ్ లో ఉన్న పొలిటీషియన్స్ కదా, డైరెక్ట్ గా పార్టీలో ఉన్న బ్యారర్స్ మెంబర్స్ తో నేను పనిచేస్తున్నాను. వాళ్ళకి నా సర్వీసెస్ ఇచ్చున్నాను కాబట్టి వాళ్ళ మెంటాలిటీస్ ఏంటనేది నాకు బాగా తెలుసు. అంటే 1-2 పార్టీలు నేను చూడలేదు. 200 పార్టీలు అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్ ఎంటైర్ ఇండియా, ఎంటైర్ ద కంట్రీ, అక్రాస్ ద నేషన్. సో అప్పుడు రిలీజియస్ మైండ్ లో ఉన్న వాళ్ళు ఒకలా ఉంటారు, రీజనల్ మైండ్ లో ఉన్న వాళ్ళు ఒకలా ఉంటారు, ప్రోగ్రెసివ్ మైండ్ లో వాళ్ళు ఒకలా ఉంటారు, డెమోక్రటిక్ మైండ్ లో ఉన్న వాళ్ళు ఒకలా ఉంటారు, రిపబ్లిక్ మైండ్ లో ఉన్న వాళ్ళు ఇంకోలా ఉంటారు, కార్పొరేట్ మైండ్ లో ఉన్న వాళ్ళు ఇంకోలా ఉంటారు. ఇట్స్ డిఫరెంట్ యాంగిల్. ఆల్ సెగ్మెంట్స్ తీసుకుంటే ఇప్పుడు జనసేన పార్టీ కావచ్చు, లేకపోతే అటు టీడీపీ పార్టీ కావచ్చు, వీళ్ళిద్దరి మధ్యలో అపోజిషన్ ఎవరు ఇక్కడ ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి మీరు అనుకుంటున్నారు. నా దృష్టిలో అయితే ప్రజల దృష్టిలో కూడా ఈరోజు ప్రజలు కూడా అనుకుంటున్నారు అపోజిషన్ పార్టీ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఈరోజు పెద్ద థ్రెట్ వాళ్ళకి. అంటే పవన్ కళ్యాణ్ థ్రెట్ అని డిప్యూటీ సీఎం ఇచ్చేసి చల్లబరిచారని అదే నేను అంటున్నా. అయినప్పటికీ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా పెద్ద మినహాయించి ఏదో కొత్త తరహా పాలిటిక్స్ తీసుకొస్తారని చెప్పేసి ఏదైతే జనసేన కార్యకర్తలు అనుకున్నారో అదేం జరగట్లేదు. ఆయన కూడా సేమ్ కుల రాజకీయాలు, ఆయన కూడా సేమ్ అట్లే వారసత్వ రాజకీయాలు, ఆయన కూడా సేమ్ అట్లే వాళ్ళకి సంబంధించిన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకందరికీ ల్యాండ్ అప్పచెప్పడమో లేకపోతే ఇంకోటో ఇవే చేస్తున్నాడు ఆయన కూడా. అంతకు మించి ఆయన ఏం చేయట్లేదు. ఇప్పుడు మీకు ఇమ్మని చెప్పండి, ఒక 10 ఎకరాలు మీకు ఇమ్మని చెప్పండి, గొర్రెలను పెంచుకుంటాం స్కీమ్ ఒకటి ఉంది, ఇస్తాడా? అసలు అపాయింట్మెంట్ ఇస్తాడా మీకు? పోనీ నాకైనా ఇస్తాడా? పోనీ ఈయనకైనా ఇస్తారా? పోనీ మన కెమెరామెన్ కైనా ఇస్తారా? ఇవ్వరు. ఏ దిస్ ఈస్ కాల్డ్ కలరబుల్ ఎక్సర్సైజ్, క్విట్ ప్రోకో అంటాం మనం. ఎందుకు క్విట్ ప్రోకో అంటే, క్విట్ ప్రోకో అని ఎందుకంటారు అంటే గతంలో వాళ్ళు ఏదో హెల్ప్ చేస్తుంటారు, ఇప్పుడు మీరు ఆయన దగ్గర ఉండి హెల్ప్ చేస్తుంటే మీకు ఖచ్చితంగా ఇచ్చేవాడు. ఇప్పుడు సో కాల్డ్ కార్పొరేషన్స్ ఆయన మెంబర్స్ అందరూ ఎవరు? మీకు ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నాగబాబుతో ఒక షో చేశాడు ఆయన, వాళ్ళ నాగబాబు ఫ్రెండ్, అది కథాకళి థకాథళి అని చెప్పేసి. ఈ రోజు ఆయన దేనికి చైర్మన్ అయ్యాడు? అవలా డెవలప్మెంట్ కార్పొరేషన్, హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. మరి అది క్విట్ ప్రోకో కదా? ఆయన కథాకళి అన్నాడు, ఇక్కడ కథాకళి అయిపోయింది. సార్ మీరు ఇప్పుడు నాగబాబు అన్నారు, నాగబాబు పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు ఈ చిరంజీవి తెచ్చేశారు మీరు. కాదు, నాగబాబు కొండంత ఆశలు పెట్టుకుంటున్నారు, ఆయన అవుతాడేమనుకుంటే మీరు ఉన్న బలాన చిరంజీవి అంటారు. అడిగితే నాగబాబుని మినిస్టర్ చేసిన, నాగబాబుని ఇంకొకటి ఇండైరెక్ట్ గా ఆయనని పవర్ లోకి తీసుకొస్తే మాత్రం జన సైనికులు అందరూ ఎక్కడైనా నీళ్లు లేని బావి చూసుకుని దూకారు. కష్టపడిన వాళ్ళకి లేకుండా ఈ రోజు ఊరికేదో మాటలు మాట్లాడుకుంటే ఇంట్లో మనుషులు లేకపోతే అన్న, తమ్ముడు, చెల్లి, అక్క, బావ అని చెప్పేసి ఇంకా ఇట్లాంటి వారసత్వ రాజకీయాలు పవన్ కళ్యాణ్ కూడా చేస్తున్నారంటే వీళ్ళ ఎయిమ్స్ ఏమయ్యాయి, ఆబ్జెక్ట్స్ ఏమయ్యాయి, పాలసీస్ ఏమయ్యాయి, విధి విధానాలు ఏమైపోయాయి ఇవన్నీ. జన సైనికులు ఎవరన్నా మాట్లాడితే ఇంకా రోడ్ల మీదకి వెళ్ళి జనాలు కొడతారు కూడా వాళ్ళని, కార్యకర్తలు. ఎందుకంటే పోయా చూసాం కానీ నువ్వు చెప్పిన మాటలు ఏంటి, నువ్వు చేసిన చేష్టలు ఏంటి, నిన్నే వాడు నమ్ముతాడు ఫస్ట్ అంటారు కార్యకర్తలు. అంటారు నీ దిక్కుమాలని విన్నాంలే కానీ నీ సూత్రాలు, గీత్రాలు, బీత్రాలు అని విన్నాము. నీ నాయకుడు ఏం చేశాడు, నువ్వు పెద్ద చెప్పొచ్చావు కదా, వచ్చి మాకు గ్రౌండ్ లో చెప్పినావు కదా, మమ్మల్ని నమ్మండి, మా నాయకుడు అలా కాదని చెప్పేసి. ఇదిగో బాబు, నీ నాయకుడు కూడా అదే, నీ నాయకత్వాలు ఏమైనా పక్క దొబ్బే ముందు అంటారు. ప్రజలు చాలా వరకు విఘ్నతతో ఉన్నారు సార్. మీరు ఏదో 4 కేసులు పెట్టారని చెప్పేసి మీడియాలో వచ్చేసిందని చెప్పేసి అరాచకం జరిగిపోతుందని అనుకోవడము, అది వాళ్ళు మాత్రమే సఫర్ అవుతున్నారు.